షర్మిల ఎంట్రీ ఎవరికి నష్టం, ఎవరికి లాభం? తనకి ఆవిడ నిన్న డైరెక్ట్ అటాక్. ఇప్పుడు అసలు ఫస్ట్ వైఎస్ షర్మిలారెడ్డి అని పిలవాలా, లేక షర్మిల అని ఈరోజు సాక్షిలో రాసినట్టుగా మొరసుపల్లి షర్మిలా శాస్త్రి అని పిలవాలా? షర్మిలా శాస్త్రి వాళ్ళు కొంతమంది దాంట్లో ఇప్పుడు అది ట్రోల్ చేస్తూ అది రాస్తున్నారు. ఓకే, ఆమె వైఎస్ షర్మిలారెడ్డి కాదు, ఆమె బ్రదర్ అనిల్ని మ్యారేజ్ చేసుకున్న తర్వాత శాస్త్రి, షర్మిలా శాస్త్రి వాళ్ళ ఇంటి పేరు మొరసుపల్లి. మొరసుపల్లి షర్మిలా శాస్త్రి అన్నట్టుగా కొంతమంది అది తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నారు, ఎవరు వైసీపీకి చెందినటువంటి వాళ్ళు. దాంతో అర్థమైపోయింది ఏ స్థాయిలో ఇకన యుద్ధం జరగబోతుంది, ఏ స్థాయిలో ముందుకెళ్ళబోతున్నారు అనేది. సరే సరే ఈ యుద్ధం ఇక్కడితో ఆగదు. చాలా అంశాలు, చాలా మాటలు వస్తాయి, చాలా ఇది వస్తాయి. ఇక్కడ ఏంటంటే షర్మిల మాత్రం నిన్న మాట్లాడినటువంటి చాలా కామెంట్స్లో చాలా అర్థాలు ఉన్నాయి, దాంట్లో చాలా ఆవేశపూరితమైనటువంటి అంశాలు ఉన్నాయి. సరే, ఈ వైఎస్ఆర్సీపీ పార్టీ నేత ఒక మాట అన్నాడు, షర్మిల విషయంలో వైఎస్ఆర్సీపీ పార్టీ నేతలు కొంత ఆలోచించి అడుగులు వేస్తే బాగుండిద్ది అన్నాడు. అదేంటండి అని అంటే, ఎందుకండి మనం పోయి బురద మీద పడినా, బురద వచ్చి మనమే పడినా మాకే దెబ్బ తగిలిద్ది, షర్మిలని మేము తిట్టినా మాకే నష్టం, షర్మిల మమ్మల్ని తిట్టినా మాకే నష్టం, రెండు రకాల నష్టాలు ఎందుకండి, ఏదో తిట్టినంతవరకు ఒక నష్టంతో పోయితే బాగుండిద్ది కదా అనేది వాళ్ళకి ఒక పొలిటీషియన్ మాట్లాడిన మాట. అంటే దాన్ని బట్టి ఏంటి అసలు ఏమర్థం అవుతుంది అంటే, ఇది వాళ్ళకి నష్టం జరుగుతుంది అనేటువంటిది ఒక ఫీల్ అర్థమవుతుంది. సరే, ఇక్కడ చాలా అంశాలు ప్రధానంగా వస్తాయి. సరే, ముందు తను నిన్న మాట్లాడినటువంటి మాటల్లో పొలిటికల్గా క్రిస్టియానిటీ గురించి మాట్లాడింది జగన్మోహన్ రెడ్డి గారి పైన. అట్లాగే తను ఎవరికి అన్న వదిలిన బాణమో కాదు, లేకపోతే చంద్రబాబు నాయుడు చేతులు అస్త్రాన్ని కాదు అని చెప్పని ఇంకోటి మాట్లాడారు. అట్లాగే మొత్తం కరప్షన్ అయిపోయిందని చెప్పని మాట్లాడారు. వాటితో పాటు అక్కడ ఒక తెలంగాణలో ఒక నియంత్రణ గద్దె దింపాను, ఇక్కడ కూడా దింపుతాను గద్దెని అని చెప్పని పరోక్షంగా ప్రత్యక్షంగా జగన్మోహన్ రెడ్డి గారి గురించే మాట్లాడారు. సరే, డైరెక్ట్గా ఆయన్ని హిట్ కొట్టలేదు కానీ బట్ హిట్ కొట్టే విధంగానే తన వ్యాఖ్యలు ఉన్నాయి. ఇప్పుడు తను మాట్లాడిన వెంటనే సజ్జల రామకృష్ణారెడ్డి గారు, వైవి సుబ్బారెడ్డి గారు ఇద్దరు వెంటనే మాట్లాడారు. 3 నిమిషాలు కూడా టైం లేదు, వాళ్ళు లైవ్లో అక్కడ పెట్టుకొని ఉంటున్నారు, అవి పొంగలు మాట్లాడారంటే వైసీపీ అంత అప్రమత్తతో, అంత అజాగ్రత్తతో ఉంది. ఎందుకు షర్మిల వలన తమకి ఏమి నష్టం జరిగిద్ది అనేదాన్ని వాళ్ళు అంచనా వేసుకొని ముందుకు వెళ్ళబోతూ ఉన్నారు. షర్మిల వలన జరిగేటువంటి నష్టం ఏంటి అని అంటే, వైఎస్ఆర్సీపీ పార్టీ ఓడిపోవటానికి షర్మిల ఒక ప్రధాన కారణం కావచ్చు. వైఎస్ షర్మిల అనే ఎలా ప్రధాన కారణం అవుతుంది అని అంటే, వైఎస్ షర్మిల నిన్న లేవనెత్తినటువంటి అంశం ఏదైతే మణిపూర్లో జరిగినటువంటి చర్చిల విధ్వంసము, అలాగే అక్కడి నుంచి కొన్ని వేల మంది 60,000 మంది పైగా అన్యాయం జరిగితే వాళ్ళందరినీ అక్కడి నుంచి గెంటివేయబడితే ఒక క్రిస్టియన్ అయినటువంటి రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి ఎందుకు మాట్లాడలేదు, ఎందుకు ఖండించలేదు, ఎందుకు నిలదీయలేదు? తన స్వార్థ రాజకీయ ప్రయోజనాల కోసం తాను ఇంత అన్యాయాలను కూడా ప్రశ్నించడానికి మాట్లాడింది. ఏంటది? అదేం చిన్న మాట కాదు. ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారికి పూర్తి స్థాయిలో అండగా ఉండేటువంటి ఓట్ బ్యాంక్ అని చెప్పబడేటువంటి ఓట్ బ్యాంకు క్రిస్టియన్ ఓట్ బ్యాంకు. మరి అటువంటి క్రిస్టియన్ ఓట్ బ్యాంక్ని డైరెక్ట్గా టార్గెట్ చేశారు. ఏమని? అక్కడ అంత ఘర్షణ జరిగితే ఆ ఘర్షణకు సంబంధించి మాట్లాడకపోవటం ఏంటి? తప్పు కాదు. 100% ఎవరైతే క్రిస్టియన్స్ మొత్తం కూడా నిన్న షర్మిల మాట్లాడినటువంటి కామెంట్ విషయంలో వాళ్ళందరూ షర్మిల వైపు మాట్లాడుతున్నారు, జగన్మోహన్ రెడ్డి గారి వైఖరిని తప్పుపడుతున్నారు. అంటే జగన్మోహన్ రెడ్డి గారి వల్ల జరిగినటువంటి ప్రయోజనం లేకపోగా కనీసం క్రిస్టియానిటీకి జరుగుతున్నటువంటి నష్టాన్ని కూడా ప్రశ్నించలేనటువంటి పరిస్థితిలో ఉంటే అది దుర్మార్గం అవునా కాదా అనే దాన్ని తను ఎస్టాబ్లిష్ చేసింది. దీని వెనక రాజకీయపరమైనటువంటి ఒక వ్యూహాన్ని మనం చూడాలి. జనరల్గా కాంగ్రెస్ పార్టీకి కొంత క్రిస్టియానిటీ ఓట్ బ్యాంక్ కొంత ఉండిద్ది. కానీ ఎప్పుడైతే రాజశేఖర రెడ్డి గారి మరణానంతరం జగన్మోహన్ రెడ్డి గారు పార్టీ పెట్టి
ఎప్పుడైతే వీళ్ళు రాజకీయాల్లోకి వచ్చి ప్రచారం చేయటం మొదలుపెట్టారో అప్పుడు విజయలక్ష్మి గారు బైబిల్ పట్టుకొని ప్రజల్లోకి రావటం మొదలుపెట్టారు. అప్పుడేమన్నా 6 నెలలకు ఒకసారి సంవత్సరానికి ఒకసారి కనపడేవాళ్ళు, బయటికి రావటం మొదలుపెట్టారు. అప్పుడు తను షర్మిలా చేతిలో కూడా ఉందనుకుంటా, బట్ కరెక్ట్గా గుర్తులేదు. విజయలక్ష్మి గారు అయితే పట్టుకొని తిరిగేవాడు. తర్వాత బ్రదర్ అనిలు వాళ్ళందరినీ కూడా పాస్టర్స్ అందరినీ కూడా పూర్తిగా వైఎస్ఆర్సీపీలో కన్వర్ట్ చేసేసారు. కన్వర్ట్ చేయడం అంటే పూర్తిగా దానికి ఆ భావజాలను తీసుకొచ్చేసారు. అంతకుముందు కాంగ్రెస్ పార్టీకి 60-70% ఉంటే మిగిలిన కొంచెం అటు ఇటుగా ఉండేవి. అప్పుడు అంత పెద్ద యూనిటీ ఉండేది కాదు. వైఎస్ఆర్సీపీ పార్టీ పెట్టిన తర్వాత మాత్రమే ఆ కమ్యూనిటీ ఓట్ బ్యాంక్ మొత్తాన్ని వైఎస్ఆర్సీపీ పార్టీ గొప్పగా తమ కంట్రోల్లో తీసుకునే విధంగా తాము ఇది చేసుకుంది. అందుకనే మనకి రిజర్వ్డ్ కాన్స్టిట్యున్సీస్ ఆంధ్రప్రదేశ్లో ఎస్సీ ఎస్టీ సంబంధించినటువంటి కాన్స్టిట్యున్సీలు 33-34 అనుకోండి. దానికి గాను గెలిచినటువంటి సీటు తెలుగుదేశం పార్టీ ఒకటే గెలిచింది, మిగిలిన మొత్తం వైసీపీ గెలిచింది. కారణం ఏంటంటే అక్కడ క్రిస్టియానిటీ ఓట్ బ్యాంక్ ఎక్కువగా ఉండటం, ఆ ఓట్ బ్యాంక్ ఎంటైర్గా అది జగన్మోహన్ రెడ్డి గారి కన్వర్ట్ చేయడంలో విజయలక్ష్మి గారు బైబిల్ ఎత్తుకొని తిరగటం, బ్రదర్ అనిలు ఆ ఓట్ బ్యాంక్ మొత్తాన్ని కూడా మన పార్టీ ఇది, మన నాయకుడు, మన క్రిస్టియన్లకి అండగా ఉండేటువంటి మన క్రిస్టియను అని చెప్పని అలా వాళ్ళ భావజాలాన్ని నింపి అటువైపు టర్న్ చేశాడు. అందుకని బలమైనటువంటి ఓట్ బ్యాంక్ ఉన్నటువంటి క్రిస్టియన్ ఓట్ బ్యాంక్కి ఫస్ట్ బ్రేక్ వేయాలని షర్మిల భావించింది. ఆ భావించిన నేపథ్యంలోనే నిన్న స్ట్రైట్గా ఆ టార్గెట్ని తను చేసింది అని భావించాలి. సరే, ఒకసారి బైట్స్ ప్లే చేయండి సార్. వైసీపీ ముఖ్యమంత్రి జగన్ రెడ్డి గారు చేసిన అప్పులు మొత్తంగా 10 లక్షల కోట్ల అప్పుల భారం ఆంధ్ర రాష్ట్రం మీద ఉంది. మరి ఇంత అప్పులు చేశారే, ఇన్ని డబ్బులు తెచ్చారే, మరి రాష్ట్రంలో ఏదైనా అభివృద్ధి జరిగిందా అని భూతద్దం పెట్టి చూసినా కనిపించదు. రాజధాని ఉందా? రాజధాని కట్టడానికి డబ్బులు లేవు. కనీసం ఒక మెట్రో అయినా ఉందా? కనీసం ప్రభుత్వ ఉద్యోగస్తులకు జీతాలైనా సమయానికి ఇస్తున్నారా? దేనికి డబ్బులు లేవు. అభివృద్ధి జరగలేదు, కానీ దళితుల మీద జరిగే దాడులు మాత్రం 100% పెరిగాయి. ఎక్కడ చూసినా దోచుకోవడం, దాచుకోవడం. ఇంతకంటే ఏం జరిగింది? జగన్ రెడ్డి గారు ప్రతిపక్ష నాయకుడుగా ఉన్నంత కాలం స్పెషల్ స్టేటస్ మనకు రావాలి అని ప్రతిరోజు కొట్లాడాడు. నిరాహార దీక్షలు కూడా చేశారు. మూకుమ్మడి రాజీనామాలు చేస్తే స్పెషల్ స్టేటస్ ఎందుకు రాదో చూస్తారన్నాడు జగన్ రెడ్డి. ఆఖరికి జగన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఒక్కసారైనా ఒక్కటైనా నిజమైన ఉద్యమం చేశాడా స్పెషల్ స్టేటస్ కోసం? స్వలాభం కోసం రాష్ట్ర ప్రయోజనాలను తాకట్టు పెట్టింది వైసీపీ. చంద్రబాబు గారు ముఖ్యమంత్రి అయిన 5 సంవత్సరాలకి ఆయన చేసిన అప్పులు 2 లక్షల కోట్లు. కాంగ్రెస్ పార్టీ ఆ రోజు స్పెషల్ స్టేటస్ 5 సంవత్సరాల కోసం ఇవ్వాలి అంటే చంద్రబాబు గారు అయితే 15 సంవత్సరాలు మాకు స్పెషల్ స్టేటస్ కావాలి అని కొట్లాడాడు. ఇదే చెప్పాడు, 15 సంవత్సరాలు స్పెషల్ స్టేటస్ కావాలి, అందుకే నేను బీజేపీ పార్టీతో పొత్తు పెట్టుకుంటున్నా అని బీజేపీ పార్టీతో పొత్తు పెట్టుకున్నాడు. వాళ్ళ మంత్రివర్గంలో కేంద్ర మంత్రులు కూడా అయ్యారు టీడీపీ నాయకులు. ముఖ్యమంత్రి అయిన తర్వాత స్పెషల్ స్టేటస్ కోసం చంద్రబాబు గారు ఎప్పుడైనా ఒక్కటైనా నిజమైన ఉద్యమం చేశారా అంటే చేయలేదు. చేయకపోక ఉద్యమం చేసే వాళ్ళ మీద కేసులు పెట్టారు, వాళ్ళను జైల్లో కూడా పెట్టాడు చంద్రబాబు గారు. జగన్ వదిలిన బాణంగా మీ చెప్పుకోవడం మీకు అభ్యంతరం లేదు, కానీ ఇంకొకరు వదిలితే బాణం మీకు బాధ అయిందా? నేను ఎవరు వదిలిన బాణం కాదు. ఐఎమ్ అన్ ఇండివిజువల్. జస్ట్ బికాస్ ఐఎమ్ అ ఉమెన్, డోంట్ టాక్ చీప్లీ అబౌట్ మీ. A woman is capable of deciding for herself. I have made a conscious choice to work for the Congress party because Rajshekar Reddy gari final dream was to make Rahul Gandhi the Prime Minister. Asal nizaniki Rahul Gandhi Pradhana Mantri kavali ani mottamodata alochana chesi korinde Rajshekar Reddy garu. That's why I am here. Jagan Reddy garu nice. జగన్ రెడ్డి గారుకు కూడా అభ్యంతరం ఉందా? అక్కడ ఒక నియంతను దింపింది రాజశేఖర్ రెడ్డి బిడ్డ,
తెలంగాణ రాష్ట్రంలో ఒక నియంతను గద్దె దింపింది రాజశేఖర రెడ్డి బిడ్డ. ఈరోజు రాజశేఖర రెడ్డి బిడ్డ తెలంగాణలో పాదయాత్ర చేసింది కాబట్టే, ప్రతి నియోజకవర్గంలో తిరిగింది కాబట్టే, ప్రతి నియోజకవర్గంలో ప్రజా వ్యతిరేక తీరుని ఎండగట్టింది కాబట్టే, అక్కడ అంత యాంటీ ఇన్కంపెన్సీ క్రియేట్ అయింది కాబట్టే ఈరోజు ప్రజలు కాంగ్రెస్ వైపు చూశారు. ఆ బలం నాకు లేకపోయినా ఇంకొకరికైనా ఉంది అని పెద్ద మనసు చేసుకుని నేను చేసిన త్యాగం వల్ల ఈరోజు ఒక నియంత అధికారంలో లేడు. నిజానికి రీజనల్ పార్టీస్కు చెందిన నాయకులు అధికారం లేకొస్తే నియంతలే అవుతారని చరిత్ర పదే పదే చెప్తుంది. ఆఖరికి మణిపూర్లో ఎంతమంది క్రైస్తవులను 2000 మంది 2000 చర్చిలను ధ్వంసం చేసిన 60,000 క్రైస్తవులని నిర్వాసితులను చేసిన కనీసం అప్పుడు కూడా జగన్ రెడ్డి గారు క్రైస్తవుడు అయ్యుండి కూడా ఒక్కసారి కూడా మణిపూర్ ఘటన మీదే మాట్లాడలేదు. మనుషులు చచ్చిపోతున్నా మీరు పట్టించుకోకుండా బీజేపీకి మద్దతు ఇస్తున్నారంటే మీరు మనుషులు అవునా కాదా? మళ్ళీ ఆంధ్ర రాష్ట్ర ప్రజలు వైసీపీకి ఓటేసినా అది బీజేపీకే పడుతుంది. మళ్ళీ ఆంధ్ర రాష్ట్రంలో టీడీపీకి ఓటేసినా అది మళ్ళీ బీజేపీకే పడుతుంది. వీళ్ళిద్దరూ కలిసి బీజేపీని బలపరుస్తున్నారు తప్ప ఆంధ్ర రాష్ట్ర ప్రజల మేలు కోసం ఆలోచన చేయడం లేదు. ఆంధ్ర రాష్ట్ర ప్రజల ప్రయోజనాల కోసం ఆలోచన చేయడం లేదు. స్వలాభం కోసం ఆంధ్ర రాష్ట్ర ప్రజలను తాకట్టు పెట్టారు అన్నది వాస్తవం. రాష్ట్రంలో ఉనికి లేని పార్టీ కాంగ్రెస్ పార్టీ. ఈరోజు ఉన్నట్టుండి ఆమె వచ్చి ఒక్కసారిగా భాష యాస కూడా మార్చి తనకు తోచినవి చంద్రబాబు నాయుడు రోజు ఏ డైలాగులు చెప్తాడో అవే మాట్లాడతాడు. ఇంకా జాలి గెలక్క ఏమవుతుంది? మా పార్టీలో వాళ్ళకు కూడా దీనికి ఎట్లా రియాక్ట్ కావాలనో అర్థం కాని పరిస్థితి. ఎందుకంటే ఒకప్పుడు ఒక కుటుంబ సభ్యురాలుగా తన అన్నకు సపోర్టు అవసరమైనప్పుడు ఆమె కూడా పార్టీ దీంట్లో పార్టిసిపేట్ చేసిన నాయకురాలు అప్పుడు ఉండేవాళ్ళు కాబట్టి సహజంగానే ఏమైనా మాట్లాడాలన్నా కూడా హెసిటేట్ చేసే అవసరం. కానీ ఆమె మాత్రం నేరుగా జగన్ రెడ్డి అన్నారు, నియంత అన్నారు. ఆమె లక్ష్యం రాహుల్ గాంధీ గారు చేయాలనో ఇంకోటం కాదు, సిబిఎన్ చంద్రబాబు నాయుడు గారిని ఇక్కడ ముఖ్యమంత్రి చేయడం ఎట్లా అని ఉన్నట్టుంది. అది కూడా ఎందుకంటున్నామంటే ఇంతగా చంద్రబాబు నాయుడు ఏదైతే ఆయన టార్గెట్ పెట్టుకున్నారో ఆయనకున్న అన్ని అస్త్రాలను ప్రయోగించడంతో పాటు ఆఖరణ దీన్ని కూడా తీసుకొస్తే ఎంతో కొంత వైఎస్ఆర్ అభిమానుల ఓట్లు కానీ ఇంకోటి కానీ ఏదైనా చీల్చడానికి ఉపయోగపడతాయేమో. మళ్ళీ ఆయనకు సోకాల్డ్ యాంటీ ఇన్కంబెన్సీ ఓట్లు చేరకూడదు, మళ్ళీ అవి ఎక్కువ చేస్తే డేంజర్, అంతవరకే పోవాలి. అందుకోసమే టార్గెట్ మైనారిటీలు కానీ క్రిస్టియన్ మైనారిటీలు కానీ దళితులు కానీ వీటి గురించే మాట్లాడే స్పీచ్ తయారు చేసి పంపుతున్నారు. వైఎస్ఆర్ ఆశయ సాధన కోసం పెట్టిన పార్టీయే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. వైఎస్ఆర్ని కాంగ్రెస్ పార్టీ చేసిన ఘోరంగా ట్రీట్ చేసి ఆయన్ని షార్ట్షీట్లో ఆయన పేరు పెట్టారే, దానికోసం అదేవిధంగా రాజశేఖర రెడ్డి గారు కుమారుణ్ణి 16 నెలలు జైల్లో పెట్టారు. అది సేమ్ కాంగ్రెస్ పార్టీ గురించేనా నువ్వు మాట్లాడటం? ఈరోజు వైఎస్ రాజశేఖర రెడ్డి గారి పేరు షార్ట్షీట్లో పెట్టారని చెప్పి ఆ రోజు మన కుటుంబం కోసం 17 మంది ఎమ్మెల్యేలు రాజీనామా చేశారు. వాళ్ళకేం సమాధానం చెబుతావు నువ్వు? సేమ్ కాంగ్రెస్ పార్టీలో పోయి అడ్డగోలుగా ఈ రాష్ట్రాన్ని ఆంధ్రప్రదేశ్ కంబైన్డ్ స్టేట్ని మన మనోభావాలు దెబ్బతింటున్నా కూడా పట్టించుకోకుండా విడగొట్టిన సోనియా గాంధీ కాంగ్రెస్ పార్టీలోకి పోయా నువ్వు మాట్లాడేది? ఒక్కసారి ఇవన్నీ ఆలోచించుకోవాలని ఆమెకి షర్మిలమ్మ గారికి కూడా నేను కోరుతున్నాను. రాష్ట్రంలో రోడ్లు ఎక్కడే లేదో మీరు రాష్ట్రంలోకి వచ్చింది ఇప్పుడు ఫస్ట్ టైం రాష్ట్రానికి ఇప్పుడు దాకా వచ్చారు. మొన్నటి దాకా వారు తెలంగాణ రాష్ట్రంలో తెలంగాణ ఆడబిడ్డనని చెప్పి ఎక్కడ పోరాటం చేస్తాను ప్రజలకు అండగా నిలబడతానని చెప్పారు. రాష్ట్రానికి వచ్చింది ఈ రోజే కదా, ఒకసారి చూసి మాట్లాడమనండి. ఎన్ని కార్యక్రమాలు చేశామో, అభివృద్ధి కార్యక్రమాలు ఎన్ని చేశామో, అభివృద్ధి కార్యక్రమాలు చేయకుండా 2014 నుంచి 19 వరకు ఈ రాష్ట్రాన్ని ఏ విధంగా దోచుకున్నాడో చంద్రబాబు నాయుడు ఆయన అడగమనండి. మేము అభివృద్ధి చేశాం, మీరు వస్తే చూపిస్తాం కూడా. మొత్తానికి వెంటనే మీరు అన్నట్టు కౌంటర్ ఇచ్చేశారు సజ్జల గారు, వైవి సుబ్బారెడ్డి గారు. అసలు ఏం అర్థం కావట్లా. ఇక్కడ ఒక చిప్పు ఉండిద్ది కదా, ఆ చిప్పు ఒకటి సరిపోదు. ఏది ఇప్పుడు ఈ కుటుంబ కథ చిత్రంలో ఉన్న రాజకీయాల గురించి మాట్లాడాలంటే ఇంక 4 చిప్పులు పెట్టుకోవాలి సపరేట్గా. నిన్నగా మొన్న ఎంగేజ్మెంట్ ఫంక్షన్ జరిగింది. ఎంగేజ్మెంట్ ఫంక్షన్కి ఎవరు వెళ్ళారు? జగన్మోహన్ రెడ్డి గారు, సజ్జల రామకృష్ణారెడ్డి గారు, వైవి సుబ్బారెడ్డి గారు వెళ్ళారా? ముగ్గురు అనుంచున్నారా? కలిశారా? ఇచ్చేశారా? వచ్చారా? మళ్ళీ ఇప్పుడు ఈ ముగ్గురు కలిసి ఆమెను తిడతారు. ఆమె ఏమన్నా వీళ్ళని తిట్టిద్ది. ఏమి రాజకీయం అండి అసలు ఇది?
అసలు ఆశ్చర్యంగా ఉంటుంది. సరే, తన క్రిస్టియానిటీ గురించి మాట్లాడింది, అది తన ఫస్ట్ టార్గెట్, తన ఓట్ బ్యాంక్ టర్న్ చేసుకోవాలనుకుంటుంది. నెంబర్ 1 నియంత అనేటువంటిది వాళ్ళ అన్న నియంత అనేదాన్ని ప్రజలు ఏదైతే ప్రతిపక్షాలు చెప్తూ తీసుకెళ్ళి తను కూడా దాన్ని డిక్లేర్ చేసింది. అవినీతి అనేటువంటి దానిలో ప్రతిపక్షాలు చెప్పింది ఏదైతే ఉందో తను చెప్పింది. అవన్నీ కూడా ఇతర పార్టీలు చెప్పటం వేరు. సొంత అన్న వదిలిన బాణంగా మొదలయ్యి రాజకీయ ప్రస్థానాన్ని మొదలుపెట్టి ఈరోజు ఏ పార్టీని అయితే విభేదించి వచ్చారో ఇప్పుడు అదే పార్టీలోకి వెళ్ళి ఆ పార్టీలో కూర్చొని ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారిని అవినీతిపరుడు, సామ్రాట్టు, నియంత అని మాట్లాడుతుంటే ఎవరు నష్టం? జగన్మోహన్ రెడ్డి గారికి తీవ్ర నష్టం. రేపు జగన్మోహన్ రెడ్డి గారు ఓడిపోయేటువంటి క్రమం పరిస్థితి ఏర్పడి ఓడిపోతే ఆ ఓటమిలో షర్మిల పాత్ర కీలకంగానే ఉంటుంది. ఎందుకనంటే ఎక్కడైతే వాళ్ళకి బలం ఉన్నటువంటి ఓట్ని తను కాన్సన్ట్రేషన్ చేస్తుంది కాంగ్రెస్ పార్టీ వైపుకి. కాబట్టి అక్కడ ఒకటి జరుగుతుంది. 10 లక్షల కోట్లు అప్పులు తీసుకొచ్చారంటే ప్రతిపక్షాలు మాట్లాడుతున్నటువంటి అంశాన్ని తను ఎత్తింది. అమరావతి రాజధాని అంశం గురించి మాట్లాడారు. ఇకన ఈ భాషా యాస మార్చిందని ఎవరో సజ్జల రామకృష్ణారెడ్డి గారు అన్నారు. బాగా అసహనంతో ఉన్నాడు, కోపంతో ఉన్నాడు. ఏం వచ్చింది, ఓట్ బ్యాంక్ దిల్చేసిద్దామో, ఏమో నష్టం జరిగిద్దామో అనేటువంటి ఆగ్రహం ఆయన మాటల్లో కనపడుతూ ఉంది. యాస భాషే మార్చల, యాస సరే అది ఏదైనా కొంచెం మార్చింది. పెద్ద భాషలు ఎక్కడైనా కేసీఆర్ గారిని తిట్టింది, అక్కడేమో జగన్మోహన్ రెడ్డి గారిని తిడుతుంది. అంతే, పెద్ద తేడా ఏం లేదు. ఇక ఇప్పుడు జరగబోయేటువంటి దాంట్లో రేపు రోజు రోజుకి యుద్ధం అయితే పెరిగిద్ది. ఏ యుద్ధంలో అయినా సరే వీళ్ళందరినీ కూడా మడతపెట్టి తిట్టిద్ది, మామూలుగా తిట్టదు. మడత పెట్టి ప్యాక్ చేసి తిట్టిద్ది. దాంట్లో ఎక్కడా కూడా సందేహమే లేదు. ఏదనుంటే వాళ్ళు సర్దుకోవాల్సింది తప్పితే, వాళ్ళు తిట్టలేక వాళ్ళు ఆగాల్సింది తప్పితే, నాకు తెలిసి వైఎస్ షర్మిల గారు అయితే తనైతే తిట్టడం ఆపదు. ఎందుకంటే తనకు ప్రత్యక్షంగా ఉన్న బాధ్యతలు, పరోక్షంగా తనకున్న కోపం, ఇవన్నీ కలిసి ఉంటాయి. నిన్న వైఎస్ వివేక కేసు గురించే మాట్లాడలేదు, త్వరలో దాని గురించి కూడా మాట్లాడింది. 100% మాట్లాడి అది అంతటితోటే ఏమీ ఆగదు. చాలా అంశాలు మాట్లాడింది. అన్న వదిలిన బాణంగా నేను ఎందుకు వచ్చాను, నాకు ఎందుకు అన్యాయం చేశారని కూడా మాట్లాడిద్ది. తనకి ఏ రకమైన అన్యాయాలు జరిగిందని కూడా చెప్పిద్ది. వైఎస్ రాజశేఖర రెడ్డి గారికి సంబంధించి నన్ను ఎలా చూశాడు, నాకేం చెప్పాడు, ఎందుకు చేయలేదో కూడా చెప్పిద్ది. తన కుటుంబంలో తనకి ఏ రకంగా అన్యాయం చేయాలనే కూడా చెప్పిద్ది. బ్రదర్ అనిల్కి ఏ విధంగా అన్యాయం చేశారని కూడా చెప్పిద్ది. ఇందాక క్రిస్టియన్ అనేటువంటి అంశాన్ని తీసుకొచ్చి మాట్లాడింది కదా షర్మిల, అది బ్రదర్ అనిల్ పాయింట్. బ్రదర్ అనిల్ అది అనాలిసిస్ చేసి చెప్పగలుగుతారు కాబట్టి ఆ పాయింట్ని తను ఎస్టాబ్లిష్ చేసి చెప్పగలిగింది.